ఎక్కడైనా అవసరం ఉంటే ఆరుతడి పంటలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప మరి నీటిని ఎక్కువ వాడేటువంటి పంటలు కనుక ఉపయోగించుకుంటే రేపు రైతులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పాను, ఎగువ నుంచి ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా ఇంకా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇంకా 15 రోజులు పడితేనే కానీ ఈ యొక్క నాగార్జున సాగర్కి ఏదైనా నీళ్ళు వస్తేనే మనకి భద్రత ఉంటుంది, ఏదైతే ఈ యొక్క డెల్టాకి. అందుచేత ఇప్పుడు మన మధ్యన ఉన్నది కేవలం ఈ యొక్క 30 టీఎంసీల నీరు ఏదైతే పులిచింతల, ఆ 30 టీఎంసీలో కూడా 26 టీఎంసీలే డెడ్ స్టోరేజ్ బోను మనకు ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఈ సీజన్ అంతా కలిపితే ఒక 50 టీఎంసీలు మన ఏదైతే పట్టిసీమని తీసుకుంటాం. అంటే అది ఒక 50, ఇది ఒక 25, 75 టీఎంసీలు మాత్రమే మనకు అవైలబుల్ ఉంది. ఏదైనా లోకల్ రెయిన్స్ ఉంటే ఇంకొక 10-15 టీఎంసీలు యాడ్ అవుద్ది, అంటే 80-90 టీఎంసీలు. కానీ కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాలు సాగులో తీసుకోవాలంటే 150 టీఎంసీలు కావాలి. కానీ మనకు ఉన్నది అవైలబుల్ 80 టీఎంసీలు, అది కూడా ఈ ప్రభుత్వం ముందు చూపు వల్ల 80 టీఎంసీలు. అందుచేత పరిస్థితిని అర్థం చేసుకుని రైతులందరూ కూడా ఆలోచన చేసి, ఎందుకంటే ఈ యొక్క 150 టీఎంసీల నీరు కూడా వాతావరణం సహకరించి లోకల్ రెయిన్ఫాల్ కూడా ఉండాలి. ఏదైతే ఈ డెల్టాకు సంబంధించిన కాలువల వ్యవస్థ 30% రెయిన్ఫాల్ మీద 70% కాలువల మీద డిజైన్ చేశారు. దురదృష్టం ఆ 30% కూడా రెయిన్ఫాల్ లేదు కాబట్టి కాలువలు ఎంత సమృద్ధిగా నీరిచ్చినా ఆ యొక్క రైతులను సాటిస్ఫాక్షన్ చేయలేము, ఆ చేలల్లో నీరు నిలబడదు ఖరీఫ్కి. ఈ విషయాలన్నీ కూడా అనుభవం ఉంది రైతులకి మాకంటే ఎక్కువ. అంచేత దయ ఉంచి ముందు త్రాగడానికి డ్రింకింగ్ వాటర్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాం. ఇంకొక 15 రోజులు పోయిన తర్వాత ఏదైనా నాగార్జున సాగర్కి ఏదైనా వాటర్ వస్తే అప్పుడు పంటల మీద మనం దృష్టి పెట్టవచ్చు. ఆ దృష్టి పెట్టినటువంటి పంటలు కూడా ఆరుతడి పంటలే, తక్కువ నీటి యజమాన్యంతో ఉండేటువంటి పంటలు, తక్కువ కాలంలో పంట వచ్చేటువంటి పంటలకే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి రైతు సోదరులందరికీ కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం.